ఏపీ డీజీపీని బీజేపీ ప్రతినిధుల బృందం కలిసింది. టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో డీజీపీని కలిశారు. తిరుమల పరకాణి కేసు విషయంలో డీజీపీకి ఫిర్యాదు చేశారు. పరకామణిలో విదేశీ డాలర్లు మాయం ఘటనపై విచారణ చేయాలని లేఖ అందజేశారు. 4 పేజీల లేఖను భానుప్రకాష్ రెడ్డి, పాతూరి నాగభూషణం అందజేశారు. సమగ్ర విచారణ జరపాలని డీజీపీని కోరారు. సార్ వచ్చేటప్పుడు నడుచుకుంటాడు సార్. అంతే అక్కడ నడుచుకుంటారు. ఇచ్చేసి అమ్మడు 2 నిమిషాలు. పరకామణిలో 100 కోట్ల కుంభకోణం జరిగిందని భానుప్రకాష్ రెడ్డి అంటూ ఉన్నారు. రహస్యారా అమర్చి డబ్బులు తరలించారని ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. తరలించిన మొత్తాన్ని వెనక్కి రప్పించాలని డీజీపీని బీజేపీ బృందం కోరింది. గత ప్రభుత్వంలో రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం చేస్తూ 23/4/2023లో విజిలెన్స్ అధికారులకి దొరికాడు. లోపల నుంచి అమెరికన్ డాలర్స్ ఒక $1000 తీసుకొని వస్తుంటే విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఎస్ షబాష్, పట్టుకున్నారు, సంతోషం. ఏం చేశారయ్యా? పట్టుకుంటే ఏ విధంగా వారి దగ్గర నుంచి డబ్బు రికవరీ చేయాలి, ఏ విధంగా స్వామివారికి ఖజానాలో నింపాలి, ఏ విధంగా ఆయన మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోవాలని చెప్పి ఆలోచించాల్సిన పోలీస్ అధికారులు టీటీడీలో బోర్డులో ఉన్నటువంటి కొందరు వారిని ఏ విధంగా తప్పించాలని చెప్పి ఆలోచించారు. మిత్రులారా, రవికుమార్ని ఏ విధంగా తప్పించాలి, కొట్టేసినటువంటి సొమ్మును ఏ విధంగా పంచుకోవాలి. ఒక పక్క పరకామణిలో దొంగతనం చేస్తే ఆ దొంగ నుంచి ఈ గజ దొంగలు, ఆ దొంగ నుంచి కొందరు గజ దొంగలు వాటాలు తీసుకోవడం జరిగింది. ఈ ఇష్యూలో త్రిపులారులు ఉన్నారు. ఆ పేర్లు తొందరలోనే శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం. ఇప్పుడే మేము డీజీపీ గారికి